మాట లేదు. ఇదిగో ఇక్కడ యుద్ధం వచ్చింది, ఇక్కడ యుద్ధం చేయాలంటే మికాయలు పనిచేస్తారు, వార్తలు చెప్పాలంటే గాబ్రియల్ గారు పనిచేస్తారు. అసలు మెయిన్ లిస్ట్ అంతా, అసలు బండారం అంతా లూసిఫర్ ఆధీనంలో ఉంది. ఎందుకంటే ఏజ్కెళ్ళ మనకు చెప్తాడు, అతనికి మరుగైనది ఏది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, అంత గొప్ప కృపకు పాత్రురాలుగా ఉండి లోపల అక్కడ రాస్తాడు, హృదయమందు పాపమును పోగు చేసుకున్నంత వరకు ఎట్టున్నట్టు తెలిసిన ఒక రత్నంలాగా అగ్ని జ్వాలల మధ్య ఎంతో ప్రభావం కలిగి ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాం. ఎప్పుడైతే హృదయంలో పాపమును పోగు చేసుకున్నదో ఇంకా అక్కడ ఉండటానికి వీలు పడకుండా భూమికి త్రోసివేయబడింది. అందుకే ఆయన సన్నిధి ఎలాంటి వారికి అంటే పాపం చేసిన వారికి కాదు, పాపం కలిగిన వారికి కాదు, గర్వించిన వారికి కాదు, అహంభావం గల వారికి కాదు, డాంబికులకు కాదు, ఎవరికంటే దీనులకు. ఈరోజు మరి ఆరాధించడానికి వచ్చిన నీవు నేను ఎలా ఉన్నాం? మతస్థులుగానో కులస్థులుగానో ఉంటే దేవుని దగ్గర మనం ఏమి పొందుకోలేము. దేవుని దగ్గర మనకి ఎలాంటి స్థలం ఉండదు. మనం చదువుకున్నాం కదా కీర్తన 5లో, ఏ విధమైన చెడుతనానికి కానీ, దుష్టత్వానికి కానీ, డంబానికి కానీ ఆయన దగ్గర చూడలేదు. రాత్రి సహోదరుడు బెంజమిన్ చెప్పాడు చూడండి, ఆయన చెప్పిన మాటల్లో, నీతిమంతుల సభలో అవకాశము లేదు. ఆయన సన్నిధి ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, మనుషుడు ఎలా ఉన్నాడు, ఈరోజు నువ్వు నేను ఎలా ఉన్నాం ఎరగండి. ఈరోజు సమయం ఉంది కనుక, ఈరోజు సమయంలో మనమున్నాం కనుక. రాత్రి బాలయ్య చెప్పిన మాట వాస్తవం, ఇంటికాడికి పోతానో లేదో, ఇంటి దగ్గరికి పోతానో లేదో నాకు తెలియదు. మొన్నటి దినాన తమ్ముడు వెంకటాద్రి ఉదయం 10 గంటలకు ఒక మంచి ఇంటిలో కనీసం ఒక 70-80 లక్షలు పెట్టి కట్టించిన ఇంటిని ఓపెనింగ్కి వెళ్ళాడు ఆయన. ఆయనే ప్రార్థన కానీ, వాక్యం కానీ, కార్యక్రమాలు కానీ ఆయనే. 4 గంటలకల్లా యాక్సిడెంట్ అయింది. ఎక్కడుండాలి ఆయన? ఒక ప్రత్యేకమైన స్థలంలో. ఎందుకంటే అంతకుముందు ఇంకొక ఇంటిని ఓపెన్ చేసి వచ్చాడు. వాళ్ళు చూశారు, అయ్యా మా ఇంటికి వాళ్ళ బంధువులు మేనమామలే, మా ఇంటికి నువ్వు తప్ప వేరే వాళ్ళు కాదు, నువ్వు వచ్చి మొత్తం ఆరంభం నుంచి ఆఖరి దాకా అన్ని కార్యక్రమాలు నువ్వే చేయాలన్నాడు. 4:30 అంటే హైదరాబాద్లోకి వెళ్ళింది బస్సు, జరిగింది హైదరాబాద్లోనే. ఇంకొక గంటలో దిగుతాడు, ఇంటికి కూడా వెళ్తాడు. పరిస్థితి అది. ఈరోజు మనం ఉన్నాం ఇక్కడ. ఉన్నందుకు చేయాల్సిన పని ఏంటంటే మనలో కొరతను దిద్దుకుందాం. దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తించుదాం. మనం చదువుకున్న భాగం మత్తయి సువార్త 5:3 చదువుకున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆత్మ అంటే దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మనం నిలబడాలంటే భూమి మీద అప్పుడు దీనులం కాదు, ఇప్పుడు దీనులం కావాలి. ఇప్పుడు దీనులమై నువ్వు అంగీకరింపబడితే అక్కడికి అవకాశం ఉంటుంది. తర్వాత చూద్దామంటారు కొంతమంది. చూడండి, ఆయన సన్నిధి లేకపోయిన తర్వాత నువ్వు నేను ఏమి చూడలేము. కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. మనకు తెలుసు కదా మత్తయి సువార్త 22లో ఒక అతను మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడంటే దీనుడనా? అక్కడ మౌనంగా ఉండాల్సిందే. దీనులు సాత్వికులు అక్కడ చెల్లరు, ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ అవకాశం ఉంది. ఆ దీనత్వం ఏందో, ఆత్మ విషయమై దీనత్వం ఏందో ఇక్కడ మనం గుర్తించాల్సిందిగా ప్రభుత్వం మనవి చేస్తున్నాను. రాయబడ్డ మాట ప్రకారంగా ఆత్మ అంటే దేవుడు కదా. మరి ఆత్మ దేవుడే ఉంటుండగా ఈ ఆత్మ నీతో నాతో ఎప్పుడు కార్యం చేస్తుంది? ఎప్పుడు కార్యం చేస్తుంది? 1 కొరింథీ 3:16. 1 కొరింథీ 3:16. వింటున్నారా? దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది అన్న సంగతి మీరు ఎరగరా అని పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది? దేవుని ఆలయంలో ఉంటుంది. దేవుని ఆలయం అంటే ఈ ఇటుకలతో కట్టిన ఆలయం కాదు. మీ హృదయమే, మన హృదయమే దేవుని ఆలయం. మన హృదయం దేవుని ఆలయం కావాలి కదా. మన హృదయం దేవుని ఆలయం అయితే అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉంటుంది, సందేహం లేదు.
మరి మన ఆలయము, మన దేహము దేవునికి ఆలయం అయిందా? ఎట్టంటారు? దేవుని ఆలయము చాలా పరిశుద్ధమైనది. దేవుని ఆలయము జాగ్రత్తగా ఉండాలా. దేవుని ఆలయము నువ్వు ఎంత మాత్రము తక్కువగా అంచనా వేయకూడదు అంటుంటారు కదా. దేవుని ఆలయం ఎక్కడుంది? దేవుని ఆలయము హృదయమే కదా. మన నోటితో మాట్లాడతాం కదా దేవుని ఆలయము పరిశుద్ధమైనదని. ఆ పరిశుద్ధత నువ్వు ఎందుకు కలిగి ఉండలేకపోతున్నావు? ఆ పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలన్న సంగతి వాక్యం చెప్తుంటుండగా ఎప్పుడైనా నువ్వు మనసు పెట్టావా? ఆ ఆలయము నీవే అయినప్పుడు ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలి. నీ ఆలయం, నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. అయితే నీ ఆలయం, నీ హృదయమైన ఆలయము ఎందుకు పరిశుద్ధంగా లేకపోయింది తెలిసిన? 13 రకాలైనటువంటి పాపాలు నీ హృదయం అనే దేహంలో, నీ దేహం అనే హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. తెలిసిన మాట? ఎన్నున్నాయి? 13 రకాలైనటువంటి పాపాలు నీ దేహం అన్న హృదయంలో ఉన్నాయి. మార్క్స్ వార్తలు మనం చూస్తాం. ఈ 13 రకాలైన పాపాలు ఏం చేసినాయి తెలిసిన? నిన్ను అపవిత్రులుగా చేశాయి. అంటే దేవుని ఆలయముగా కాకుండా, దేవుని ఆలయముగా సిద్ధపడకుండా, దేవుని ఆలయముగా ఉండకుండా ఈ 13 రకాలైన పాపాలు చెరిపాయి నిన్ను. ప్రతివాడు తన మార్గమును చెరుపుకొనెను, ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిపోయెను, ప్రతివాని హృదయము అగాధమైపోయినది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారులారా, నీ హృదయము 13 రకాలైన పాపాలతో నిండుంటుండగా దేవుని ఆత్మ నీలో ఎలా నివసించగలదు? ఆ 13 రకాలైన వాటిని తొలగించుకుంటే జీవము గల దేవుని వాక్యము, ఆత్మ అయిన దేవుడు, దేవుడే ఆత్మ, ఆత్మే దేవుడు, దేవుడే వాక్యము నీలో, నీ హృదయాన్ని చక్క చేయడానికి, బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. చదవండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎందుకనగా దేవుని వాక్యము, నీవు దేవుని ఆలయముగా కావాలంటే దేవుని వాక్యము నువ్వు వినాల. దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి వెళ్ళనివ్వాలా. దేవుని వాక్యము వినేదే లేకపోయా. ఇక నీ హృదయంలోనికి ఏమెళ్తుంది? నీ హృదయంలోనికి ఏమెళ్తుంది? లోకము, లోకములున్న ఆలోచనలు, లోకములున్న మాటలు వెళ్తాయి. వాక్యము నీ లోనికి వెళ్ళినప్పుడు సజీవమైన వాక్యము బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మటుకు దూరుసు హృదయము యొక్క తలంపులను, ఆలోచనను శోధించినప్పుడు. దాని అర్థమైంది. ఇప్పుడు 7 గంటలు అయిందనుకోండి, లైట్ వేశారు, ఇల్లు సరిలేదు, పొరగ తీసుకొని ఏం చేస్తారు? మీరు శుభ్రంగా ఊడుస్తారు. లేక అక్కడ కొంచెం, అక్కడ కొంచెం, అక్కడ కొంచెం వదిలేస్తారా? శుభ్రంగా ఊడ్చి ఎత్తి బయటేస్తారు. ఈ వాక్యం లోపలికి వెళ్ళి నీ హృదయాన్ని శోధిస్తుంది, నీ హృదయాన్ని పరిశీలన చేస్తుంది, నీ హృదయాన్ని పరీక్షిస్తుంది. ఏమి ఉండాలా, ఏమి ఉండకూడదు అన్న విషయం వాక్యానికి తెలుసు. నీలో ఏముండాలో వాక్యానికి తెలుసు. కాబట్టి ఉండవలసిన దాన్ని అక్కడ ఉంచి, ఉండకూడదు దాన్ని ఏం చేస్తుంది? మొత్తాన్ని తీసి బయట. అప్పుడు మత్తయి 12లో ఉంది, ఆ ఇల్లు శుభ్రముగా చేయబడ్డ తర్వాత దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది. ఆ ఇల్లు శుభ్రం చేయబడింది కదా, దేవుని ఆత్మ అక్కడ ఉంటుంది. అప్పుడు దీనత్వానికి కొరత ఉండదు, అప్పుడు వినయతకు కొరత ఉండదు, అప్పుడు విధేయతకు కొరత ఉండదు, అప్పుడు మంచితనానికి కొరత ఉండదు, అప్పుడు ఆత్మ ఫలాలు ఫలించడానికి కొరతే ఉండదు. ఆత్మ ఫలాలు ఫలిస్తా అంటే ఆత్మ అక్కడ ఉంది కనుక ప్రేమలో లోపం ఉండదు. అర్థమైందా? మొట్టమొదటి ఏంటంట? ప్రేమ, తర్వాత సంతోషం, తర్వాత సమాధానం, తర్వాత దీర్ఘశాంతం, తర్వాత దయాలత్వం, తర్వాత మంచితనం. ఇలా అన్ని ఏ విషయంలో ఏ మూలను చూసినా కూడా నీ దగ్గర కొడువు ఉండదు. ఎందుకు తెలిసినా? దేవుని ఆత్మ నీలో ఉంది కనుక. ఆ కార్యాలు కలిగించేది దేవుని ఆత్మ, మనిషి ఆత్మ కాదు. అలా నీవు బ్రతికితేనే
పరలోక రాజ్యం. నేను మతం పట్టినాను, నాది మతము అంటే నువ్వు మతంలో మగ్గిపోవాల్సిందే, మతంలో ముందుకు రాలేవు. మతాన్ని విడిచిపెట్టండి, కుల ఆచారములను విడిచిపెట్టండి, లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టండి. అప్పుడు దాకా నువ్వు దేవుని తెలుసుకోలేవు. పాపమనే ముసుగులో ఏ విధమైనటువంటి ఆచారంలో ఏ విధమైన కట్లలో ఉండి నిజాన్ని తెలుసుకోవాలంటే వీలు పడదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారిలో మనం చూస్తున్న మాట, ఆత్మ దేవుడు, ఆత్మే పరమాత్మని కదా. దేవుణ్ణి ఎరగని వాడని అందరూ అనుకుంటారు, సత్యాన్ని ఎరిగిన మనిషి ఆయన. కాబట్టి సత్యాన్ని ప్రకటించాడు. అర్థమైందా? సత్యాన్ని ప్రకటించాడు ఆయన. కనుక ప్రభునందు ప్రియమైన వారిలో ఈరోజు నువ్వు నేను ఎలా జీవిస్తున్నాం? సత్యాన్ని వారందరూ ప్రకటించారు, మనం ఎలా జీవిస్తున్నాం? ఏ కార్యం కలిగి ఉన్నాం? మనలో ఏ కార్యం ఉంది? ఆత్మ ఫలాల్లో ఎన్ని ఫలాలు ఉన్నాయి మన దగ్గర? ఆత్మ ఫలాలు ఏంటంటే మనకు తెలుసు. మన పిల్లలు, సండే స్కూల్ పిల్లలు స్పష్టంగా వెంటనే సడన్ గా నేస్తారు. ఆత్మ ఫలాలు ఏంటంటే 11 అని. ప్రాణం ఉంది, సంఘంలో ప్రాణం ఉంది, లేదని చెప్పడానికి లేదు కదా. ప్రాణం ఉంటే కేక వస్తుంది, కాబట్టి అదే కేక వచ్చింది. ఏంటంట 9. వెంటనే చెప్పేస్తారు. ఆత్మ ఫలాలు ఏంటంటే 9 అని. 9 ఎన్ని ఉన్నాయి మన దగ్గర? ఈరోజు మనం ఆరాధించడానికి మనం ముందే చదువుకున్నాం కదా, ఆరాధించేవారు ఆత్మతో ఆత్మ యొక్క ఉద్దేశము, ఫలము, ఏర్పాటు, పని, కార్యాలన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆత్మ ఫలాలు స్పష్టమై ఉన్నాయి. ఈ 9 ఫలాల్లో ఏ ఒక్కటి తగ్గినా కూడా ఆరాధించడానికి అర్హత లేదు. కేజీ అని కూరగాయల దగ్గరికి వెళ్తాం, 95% ఇచ్చారనుకోండి, మనం ఏమంటాం? ఇంకా 5 పాయింట్లు తగ్గున్నాయి, 5 గ్రాములు తగ్గున్నాయి, 5 గ్రాములు కానీ 5 పాయింట్లు కానీ ఏమంటారు? 95 వచ్చింది అనుకోండి కేజీకి, అంతేనా? 995 వచ్చింది అనుకోండి కేజీకి, ఏమంటాం? 5 తగ్గిన ఇంకా వేయాలా? అర్థమవుతుందా? 1000లో 5 తగ్గిస్తే ఏం సంతోషంగా తీసుకుంటామా? తీసుకోము. ఆ కొరవ కూడా వేయాలా? 5 ఇంకా 5 పాయింట్లు తగ్గినాయి అంటాం. మరి మనం రేపు ఒక దిక్కును నిలబడాలా? ఒక ఆయన తక్కడ పట్టుకొని నిలబడున్నాడు. నాకు ఆరంభంలోనే ఈ తక్కడ కూరగాయలు కొట్టినంటే కూరగాయలు కొట్టును చూపించి తక్కడ చూపిస్తే అసలు సంగతి అంతా అర్థం కాక కొన్ని రోజులు ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఆ తూకముల గురించి, తక్కడి గురించి చెప్పాడు. అడిగిపోయిన తర్వాత మనం ఏ ఒక్కరం కూడా 995 గ్రాములు వేస్తే సరేగా మనం సర్దుకొని వెనక్కి రాం కదా. మిగతా 5 గ్రాములు కూడా ఏమయ్యాలా? కలపాల. కలిపితేనే అప్పుడు 1000 అంటే కేజీ అవుతుంది. అది ఎట్టనో అది అర్థం చేసుకోవడం చాలా సమయం పట్టింది. కూరగాయల కొట్టు దగ్గర అన్ని రకాల కూరగాయలు వేసి కలిపి ఇస్తారా? దేని రేటు దానికే ఉంటుంది తెలుసుగా. పచ్చిమిరకాయల రేటు పచ్చిమిరకాయలదే, టమాటాల రేటు టమాటాలదే. రేటు దాని సపరేటు. అలానే మన జీవితంలో కూడా ప్రేమ అంటే ఎంత, సంతోషం ఎంత, అర్థమవుతుందా? తర్వాత సమాధానం ఎంత, అంతే ఉంటేనే అంగీకరింపడతాం. అంతుంటేనే, ఆయన కోరినంత ఉంటేనే అంగీకరింపడతాం. కొంచెం గొప్ప తగ్గించి ఇది కుదరలేదులే, ఇది సాలేదులే, ఇది కాదులంటే మాత్రం కుదరదు. అది ఎలానో ఇక్కడ భూమి మీద మనం ఆరాధించే ఆరాధన కూడా అంతే ఉండాల. ఆత్మ ఫలములతో కూడినదై, ఆత్మ ఫలములతో కలిగినదై, ఆత్మ ఫలాలు కలిగిన వారై ఆరాధించాలే కానీ ఏదో 4 మాటలు పాత మాటలు వచ్చినాయని చెప్పి నేర్చుకున్నామని చెప్పి ఇక అదే పాడిన పాటే, క్రియ లేదు, మార్పు లేదు, నీతి లేదు, యథార్థత లేదు, ఆ భక్తి యొక్క ప్రత్యేకత లేదు, పాడిన పాటే జీవితకాలం అంతా కొనసాగించే అనుభవాలు ఉన్నాయి. అలా వద్దు. వాక్యం ఏం చెప్తుంది జాగ్రత్తగా వినండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోకం ఎవరిది?
దేవుడు ఆత్మ అంటే దేవుడు. దేవుని కొరకై దీనులుగా ఎవరైతే జీవిస్తారో భూమి మీద వారిదే పరలోక రాజ్యం, మిగతా వారిది కాదు. అర్థమవుతుందా? బైబిల్లో చాలా మంది పరలోకంలో ఎవరు చేరతారు, ఎలాంటి వారు చేరతారు, పరలోకంలో ఎట్టివారిది ఎవరికని కొన్ని ప్రశ్నలు వచ్చాయి. మత్తయి సువార్త 18లో మనం చూస్తే అందరం వెళ్తున్నాం కదా, పరలోక రాజ్యంలో గొప్పోడు ఎవడని అడుగుతూ వాళ్ళు తర్కించుకుంటూ వస్తున్నారు. ఈ సంగతి యేసుప్రభువు వారు విన్నాడు. ఒక ఇంట్లో పోయి కూర్చున్న తర్వాత అడిగాడు, మీరు త్రోవలో తర్కించుకుంటుంది ఏంది అని. నువ్వు చెప్పలేరుగా. యేసుప్రభువు వారికి తెలుసు కనుక వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లని తీసుకొచ్చి వారి మధ్య నిలబెట్టి పరలోక రాజ్యం ఎవరిదంటే ఇలాంటి వారిదని చెప్పాడు. ఇలాంటి వారిదంటే దాని అర్థమైంది, ఇలాంటి మనస్సు కలిగిన వాడిది. వాడు పెద్దోడని కాదు, నేను ఇంత అని అనుకుంటారు చూడండి, వాళ్ళందరిది కాదు. ఇదిగో చిన్న పిల్లవాడి మనసు కలిగిన వాడిదే పరలోక రాజ్యం. అర్థమైందా? చిన్న పిల్లవాడు, చెడు లేనివాడు, చిన్న పిల్లవాడు, అపవిత్రత కార్యములు కలిగిన వాడు కాడు. చిన్న పిల్లవాడు, మంచి మంచి మనసు కలిగిన వాడు. అర్థమవుతుందా? పాపము లేనివాడు. అర్థమవుతుందా? అట్టివాది పరలోక రాజ్యం అని వారికి అక్కడ చెప్పాడు. ఎట్టివాది పరలోక రాజ్యం? చిన్న పిల్ల మనసు కలిగిన వాడిది పరలోక రాజ్యం అని వాక్యం చెప్తాను. కానీ ప్రభునందు ప్రేమైన వారులారా, ఈరోజు మనం వింటూ వచ్చినటువంటి భాగం ఎవరిది పరలోక రాజ్యం? ఆత్మ విషయమై దీనులైన వారిది పరలోక రాజ్యం. రెండోది ఎవరిది? చిన్న పిల్లలు గల మనసు కలిగిన వారిది పరలోక రాజ్యం. మూడోది మనం చూస్తే మత్తయి సువార్త 25లో పరలోక రాజ్యం ఎలా ఉందంటే 10 మంది పెళ్లి కుమార్తెలను పోలి ఉన్నది. పెళ్లి కుమార్తెలు అంటే 10 మంది కన్యకలను పోలి ఉన్నది. కన్యక అంటే తెలిసిన మంచిది, సుగుణము కలిగింది, యవనస్త్రాలు, పాపము లేనిది. అర్థమవుతుందా? చెడు లేనిది. కన్యకంటే ఏ విధమైనటువంటి చెడు లేనిది అని దాని అర్థం. అక్కడ 10 మంది కన్యకలను పోలిందని రాశాడు. కానీ వారిలో కొన్ని దినాల తర్వాత కొంతమంది ఏం చేసినారు? ఆ ప్రకారం చెయ్యక అని రాయబడింది. విరిన వారితో కలిసి ఉండక అని రాయబడింది. కారణం అదే. అందుకే 5 మంది పోగొట్టుకున్నారు, 5 మంది పొందుకున్నారు. ఇందులో మనం ఎక్కడున్నాం? ఈ విషయంలో 10 మంది కన్యకల యొక్క ప్రత్యేకతలో మనం ఎక్కడున్నాం? జాగ్రత్తగా గుర్తించండి, జాగ్రత్తగా వినండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, ఈరోజు మనం చూస్తున్న మాటలు పరలోక రాజ్య ప్రత్యేకత ఎవరిది? ఆత్మ విషయమై దీనిలైన వారిదే పరలోక రాజ్యం. అర్థమవుతుందా? చిన్నపిల్లలు గలవారిదే పరలోక రాజ్యం. ఇంకా అర్థమవుతుందా? ఇంకెవరిది పరలోక రాజ్యం? కన్యకలకే పరలోక రాజ్యం. కన్యక అనగా భూమి మీద కట్టబడుతున్న సంఘము రేపు పెళ్లి కుమారునికి పెళ్లి చేసేది స్త్రీని కాదు, కన్యకను. పెళ్ళైన తర్వాత స్త్రీ అంటారు. ఆ రోజే ఆ కన్యకకు స్త్రీ ధర్మం దక్కుద్ది. ఎందుకంటే అప్పుడు ప్రమాణాలు చేయిస్తప్పుడు అంటారు కదా, అయ్యా ఈ స్త్రీని నువ్వు, అప్పుడే స్త్రీ అయిద్ది ఆమె. స్టేజ్ మీదకి వచ్చినప్పుడే స్త్రీ అయింది, అప్పుడు దాకా ఆమె స్త్రీ కాదు, కన్యకే. కనుక ప్రభునందు ప్రేమైన వారులారా, మనందరం కూడా ఆ కన్యక సంఖ్యలో రేపు ఆయన ఎదురు నిలబడ్డప్పుడు సరిపోయే విధంగా ఉంటామా, లేకపోతే సరిపోయే దానికి తగ్గుతామా? ఏమన్నా కొంచెం తగ్గామా వీలు పడదు, కొంచెం తగ్గినా కూడా వీలు పడదు. కాబట్టి అది తగ్గకుండా, ఏ విషయంలో కొరత లేకుండా, ఏ విషయంలో ఎలితి లేకుండా ఆయన ఎదుట మనం జీవించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. దేవుడు తన సన్నిధి, తన తోడు మనందరికి, ప్రతి కుటుంబానికి చేరిన ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించును గాక.